ఇక్కడ చూడండి, రోడ్డు మీద చెత్త ఎంత గలీజ్గా ఉందో. ఇక్కడ పక్కన స్కూల్ ఉంది, అయినా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. రోడ్డు మీద చూడండి అంత చెత్త ఎలా ఉందో మోరీల మీద. ఇప్పుడు వర్షాలు పడితే ఇట్లా చెత్త జమ అయితే నీళ్ళు ఎటు పోతాయి? మోర్లలో పోతాయా? పోవు కదా. చూస్తే గాంధీ హాస్పిటల్లో కూడా దారుణంగా ఉంది. ఒక ప్రెగ్నెన్సీ ఆమె పోయి 6 రోజులైనా కూడా ఇప్పటి వరకు డాక్టర్లు ఆమెను పట్టించుకోవట్లేదు, కాన్పి వేయట్లేదు. నార్మల్ అని చెప్తారు, కానీ నార్మల్ అవుతుందో కాదో కూడా తెలియదు. టాబ్లెట్ పెట్టినాం, అది పెట్టినాం, ఇది పెట్టినాం, అవుతుంది అని చెప్తారు. ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అయినా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం అయితే నీచమైన ప్రభుత్వం ఉన్నట్టుంది. చిన్న పోరలు కూడా చాలా గంజాయి తాగుతారు. 16 ఏళ్ళు, 14, 15 ఏళ్ళు, 12 ఏళ్ళ పిల్లల నుంచి మొదలు పెడితే 24, 30 ఏళ్ళ పోరల వరకు చాలా దారుణంగా సిగరెట్లు తాగుతుర్రు, గంజాయి తాగుతుర్రు. ఇక్కడ గల్లీలో పోలీసు వాళ్ళు కూడా ఎవ్వరు రావట్లేదు. ఇది మార్నింగ్ టైమే, కొంచెం సేపు అయితే గ్యాంగ్ ఉంటారు. సాయంత్రం అయితే 6 గంటల నుంచి రాత్రి 12, 13, 1 గంట వరకు ఫుల్ ఉంటారు ఇక్కడ పబ్లిక్. అయినా కూడా ఎవరు పట్టించుకోరు. ఇక్కడ చూడండి ఎంత నీచంగా ఉందో గల్లీ. మోరీల మీద చెత్త జమైనా కూడా చెత్త వాళ్ళు పట్టించుకుంటలేరు. చూడండి మీరు, జూమ్ చేసిన వీళ్ళు ఇదంతా చెత్తనే. చూడండి ఇదంతా చెత్తనే, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంత దారుణంగా ఉంది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు మరీ దారుణంగా అయింది. అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు చూసుకోవట్లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తుంది ప్రభుత్వం? ఈయనేమన్నాడు, ఆడవాళ్ళు కాంగ్రెస్ వచ్చినాక ఆడవాళ్ళకి స్వేచ్ఛ వస్తుందన్నాడు. నా బొంద, ఆడవాళ్ళకు మరణం తప్ప ఇంకేం లేదు. మొగోళ్ళు ఘోరంగా తాగుతున్నారు. ఆ రోజు ఏమన్నాడు, ముందు మానేపిస్తా నేను పోయినాక వచ్చిన తర్వాత అని చెప్పింది. ఇప్పటివరకు మానేయలేదు. తర్వాత నీచమైన ప్రభుత్వం ఉంది. అసలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుంది. హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి, మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్క ఏరియాలో మంచిగా ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు?